పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనములో ప్రభు ఒక చక్కని మాట చెబుతున్నారు. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి నేలపై ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇది దేవుని మాట అండి. ప్రభు అంటున్నటువంటి మాట, ఎవరైతే నా బోధనలు ఆలకించి పాటిస్తారో వారు బుద్ధిమంతులు అంటున్నారు. ఆ మాటలకు అర్థం, దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనా కూడా సాధారణముగా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం? నువ్వు 1 అంతస్తు కడతావా, 2 అంతస్తులు కడతావా, 10 అంతస్తులు కడతావా? ఎన్ని అంతస్తుల ఇల్లు కట్టినా, ఎంత పెద్ద ఇల్లు కట్టినా కూడా ఆ ఇల్లు పునాది మీద నిలబడుతుంది. కాబట్టి పునాది గట్టిగా కట్టుకోవటానికి ప్రయత్నము చేస్తాం. పునాది గనక గట్టిగా ఉంటే నువ్వు ఎన్ని అంతస్తులు మేడ కట్టుకుంటా పోయినా కూడా ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది, 10 కాలాల పాటు పదిలముగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఒకవేళ నీవు ఎందుకులే ఖర్చు, ఎందుకులే అలా పునాది గట్టిగా కట్టడం, ఏదో ఇసుక మీద కట్టేద్దాం అని అనుకొని పునాది సరిగా కట్టకుండా దాని మీద ఒక 2-3 అంతస్తుల ఇల్లు కడితే అది ఎక్కువ కాలం ఉంటుందా? రాతి పునాది మీద, గట్టి పునాది మీద కట్టినటువంటి ఇల్లు వలె ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు గట్టిగా ఉంటుందా? నిలబడుతుందా? అసలు ఒకవేళ ఉన్న 10 కాలాల పాటు వస్తుందా? అది కూలిపోతుందండి. ప్రభు అంటున్నాడు, బిడ్డా, నీవు రాతి పునాదిపై ఇల్లు కట్టినట్టయితే, అంటే మంచి పునాది మీద నీవు ఇల్లు కడితే అది ఎంత పెద్ద ఇల్లు కట్టినా కూడా, ఎన్ని అంతస్తులు కట్టినా కూడా నిలబడుతుంది. ఒకటి. రెండవది, రాతి పునాది మీద ఇల్లు కట్టినప్పుడు జడివానలు కురిసిన, వరదలే వెల్లువై వచ్చిన, పెద్ద పెద్ద ఈదురుగాలులే వచ్చినా కూడా నీవు రాతి పునాదిపై కట్టడము చేత, మంచి పునాది మీద ఇల్లు కట్టడము చేత నీ ఇంటికి డోకా ఉండదు. ఇంటికి ఏ ఆపద రాదు, కూలదు, పడిపోదు, గట్టిగా ఉంటుంది. అదే నీవు ఇసుక నేల మీద, మంచి పునాది లేకుండా ఇసుక మీద కట్టితే అది 1 అంతస్తు కానీ 10 అంతస్తులు కానీ నిలబడుతుందా అండి? వానలు వచ్చినప్పుడు, వరదలై వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు, లేకపోతే నీరు అక్కడ ఇంటి వద్ద నిలిచినప్పుడు ఆ ఇల్లు నువ్వు 10 అంతస్తులైనా 2 అంతస్తులైనా, ఎంత పెద్ద ఇల్లైనా కూడా కూలిపోతుంది. ఈ గొప్ప సత్యాన్ని ప్రభు తెలుసు. ఈ మాటను ప్రభు ఎందుకు చెబుతున్నారండి? ఈ ఉపమానము ద్వారా ప్రభు మనకి నేర్పుతున్నటువంటి గొప్ప సత్యం, బిడ్డా, నీ జీవితము మంచి విశ్వాసం అనేటటువంటి గట్టి పునాది వలె ఉండాలి. విశ్వాసము ఎంత గట్టిగా ఉంటే నీ జీవితము, నీ ప్రార్థనా జీవితము అంత దీవెనకరముగా ఉంటుంది, అంత గట్టిగా నిలబడుతుంది అంటున్నాడు. ఎందుకంటే బిడ్డలారా, మంచి రాతి పునాది మీద గట్టిగా పునాది కడితే వానలు కురిసినా, వరదలే వచ్చినా, గాలి వచ్చినా కూడా ఇంటికి ఏ విధముగా ఆపద ఉండదో, నీ విశ్వాసం బలముగా ఉంటే, ప్రభుని నీవు గట్టిగా నమ్మితే,
ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువగా నాకు ప్రభువే ముఖ్యము. ప్రభు ఉంటే చాలు, నాకేమి కాదు. ప్రభువే నా జీవితములో తోడుంటే చాలు, ఎవరున్నా లేకున్నా పర్వాలేదు, ప్రభువు చేసేదంతా నాకు మంచే అని నీవెప్పుడైతే నమ్మి గట్టి విశ్వాసాన్ని యేసయ్య యందు కలిగి ఉంటావో, ఆ రోజున ఎంత పెద్ద సమస్య నీకొచ్చినా, ఈదురు గాలులు వంటి అలజడులే నీ జీవితములోనికి వచ్చిన, పెద్ద పెద్ద తుఫాను అలలు వంటి వాయి నీ జీవితములో పెద్ద సమస్యలై ఎదురొచ్చిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టమే నీకు వచ్చినా కూడా నీ విశ్వాసము బలముగా ఉండటము చేత, నీ విశ్వాసము గట్టిగా ఉండటము చేత, యేసయ్య యందు నీ ఉంచినటువంటి నమ్మకం అంత గొప్పది కనుక ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద ఇబ్బందే నీ మీదకి ఉరికి వచ్చినా విశ్వాసము బలముగా ఉండటం చేత నీకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి సమస్య రాదు. నీ సమస్య ఎంత పెద్దదైనా కూడా నీ విశ్వాసాన్ని కదిలించలేవు, నీ జీవితాన్ని ఏమీ చేయలేవు, నిన్ను ప్రభువు నుండి దూరము చేయలేవు అని ప్రభు అంటున్నాడండి. అలా కాకుండా నీ విశ్వాసము ఒక మంచి విశ్వాసము కాకుండా ఉంటే, గట్టి విశ్వాసము కాకుండా ఉంటే, ప్రభుని యందు నీ ఉంచినటువంటి నమ్మకము గట్టిది కాకుండా ఉంటే, చిన్న చిన్న సమస్యలు వచ్చినా, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, చిన్న చిన్న కష్టాలే జీవితములో కుటుంబంలో వచ్చినా, ప్రభు లేడు, ప్రార్థన లేడు, గుడి లేదు, గోపురం లేదు, బైబిల్ ఎందుకు, ప్రార్థన ఎందుకు, దివ్య బలి పూజ ఎందుకు, ఆరాధన ఎందుకు, ఇదంతా కూడా వృధా అని చెప్పి అని నీకొచ్చినటువంటి సమస్య నీకు పెద్దగా కనపడడం చేత ప్రభువు చిన్నగా కనిపిస్తాడు. నీ విశ్వాసం చిన్నది కావటము చేత నీ జీవితం కుప్ప కూలిపోతుంది. ప్రభునికి దూరముగా జరుగుతూ ఉంటావు, దీవెనలు కోల్పోతూ ఉంటావు. అందుకే ప్రభు ఈరోజు అంటున్నాడు, బిడ్డా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా గుర్తుంచుకో, ఆ సమస్యకు మించినటువంటి ప్రభు, గొప్ప ప్రభువు, గొప్పదగినటువంటి ప్రభు, నమ్మదగిన వాడైనటువంటి ప్రభు నీకు చేరువలో ఉన్నాడని గుర్తుంచుకో. నీ విశ్వాసము పదిలముగా ఉంచు అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా హెచ్చరిస్తూ, గట్టి విశ్వాసాన్ని, ప్రభుని యందు గొప్ప నమ్మకాన్ని ఉంచినట్లయితే ఎటువంటి వరదలు, అలజడులు వంటి వాటి ఎన్ని మన జీవితంలోనికి వచ్చినా, ఎంత పెద్ద సమస్య, కష్టం, ఇబ్బంది వచ్చినా కూడా ప్రభుని విడిచిపెట్టాం, ప్రభునికి దూరము కావాలి. ప్రభుని అలానే అంటి పెట్టుకుని ఉంటే నీ గొప్ప విశ్వాసాన్ని, నీ గట్టి నమ్మకాన్ని చూచి ప్రభు తప్పకుండా నిన్న ఆ సమస్య నుండి బయటకు తీసుకువస్తాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు. వరదల వలె విరాళముగా దేవుని ఆశీర్వాదాల నీ పైన కుమ్మరిస్తాడండి. మరి ప్రభువు నేర్పుతున్నటువంటి ఇంకొక మాటను కూడా ఈరోజు ధ్యానము చేసుకుందాం. మత్తయి శుభార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటున్నాడు, ప్రభు ప్రభు అని నన్ను సంబోధిస్తే సరిపోదు, మరేం చేయాలట? పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యములో స్థానము పొందుకుంటారు. ఇది దేవుని మాట అండి. యేసయ్య స్వయముగా పలుకుతున్నాడు. నీ పెదాలతో ప్రభు ప్రభు యేసయ్య 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 అంటే సరిపోదు బిడ్డ. నీ పెదాలతో నన్ను పదే పదే పిలిస్తే సరిపోదు. పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారం నీ జీవితం ఉండాలా. నీ మాట, నీ క్రియలు, నీ నడత, నీ ప్రవర్తన తండ్రి దేవుని చిత్తానుసారము జీవించాలా. కేవలము నీ నోటి మాట కాదు, నీ మనసు మంచిగా ఉండాలా, నీ జీవితము బాగుండాలా, 10 మందికి సాయము చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడేటటువంటి మంచి జీవితము జీవించాలా. ఎవరికి కీడు తలపెట్టకు, ఎవరికి హాని చేయకు, చేతనైనంత వరకు ఇతరులకు మంచి చేసుకుంటూ నీ జీవితాన్ని మంచిగా జీవించు. ఎవరికి అన్యాయము చేయకు, అవినీతిగా సంపాదించకు, ఎవరికి కీడు తలపెట్టకు, ఎవరికి హాని చేయకు, మంచే మాట్లాడు, మంచే చేయి.
దేవుని చిత్తానుసారం మంచిగా జీవించు, తప్పకుండా పరలోక రాజ్యంలో స్థానము పొందుతావని ప్రభు అంటున్నాడండి. కేవలము ప్రభు 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 అని పెదాలతో అంటే సరిపోదు. నీ హృదయాంతరంగాల నుండి ప్రభుపై ప్రేమ ప్రజ్వరిల్లాలి. నీ మనస్సులో నుండి మంచి మాటలు రావాలి. నీ చేతలు, నడతలు, ప్రవర్తన బాగుండాలి. దేవుని చిత్తానుసారం ఎవరైతే ప్రభుని నమ్ముకొని గట్టి విశ్వాసముతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ప్రభుని విడిచిపెట్టకుండా చివరి వరకు ఎవరైతే ప్రభుని యందు విశ్వాసములో నిలబడి ఉంటారో వారు పరలోక రాజ్యంలో తప్పక స్థానము పొందుతారు. ప్రభుని దీవెనలు, ఆశీస్సులు, అనుగ్రహాలు మీ కుటుంబాలపై హేరాళంగా వస్తాయంటూ ప్రభువు నేర్పేటటువంటి 2 మాటలను ఈ రోజున ధ్యానము చేసుకోండి. బిడ్డా, బుద్ధిమంతుడు ఏ విధముగా మంచి రాతి పునాది మీద ఇల్లు కట్టుకుంటాడో అలా బుద్ధిమంతుని వలె నీ విశ్వాసముపై గట్టి నమ్మకాన్ని ప్రభుని యందు ఉంచి నీ జీవితం అనేటటువంటి మంచి ఇల్లుని కట్టుకో. తప్పకుండా దీవెనలు పొందుతావు. ప్రభుని ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి ఉండాలని, నీ విశ్వాసం మరింత ఘనముగా గట్టిగా పునాది వంటి వలె కోల్పోకుండా ప్రభుని యందు నమ్మకముతో, విశ్వాసముతో మరింతగా నీ ప్రార్థనా జీవితంలో ఎదగాలని, ఈనాటి వాక్యాన్ని వింటున్నటువంటి వారందరికీ దైవానుగ్రహాలు కలగాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. నిత్యము స్తుతులకు పాత్రుడమైనటువంటి దేవ, ఈనాటి వాక్యాన్ని విన్నాం. అయా, వాక్యము ద్వారా గొప్పగా 2 మాటలు మాకు ఈ రోజు నేర్పించి ఉన్నా. బుద్ధివంతుడు ఏ విధముగా తన గృహాన్ని నిర్మించుకునేటప్పుడు మంచి పునాదిని, గట్టి పునాదిని నిర్మించుకుని దానిపై గొప్ప ఇల్లును నిర్మిస్తాడో, మేము కూడా గట్టి పునాది వంటి మంచి విశ్వాసాన్ని, గొప్ప నమ్మకాన్ని నీ యందు ఉంచి ఇల్లును కట్టుకునేటప్పుడు ఏ విధముగా బుద్ధిమంతుడు ఆలోచిస్తాడో, మేము కూడా ఒక మంచి బుద్ధివంతుని వలె గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండి ఆ విశ్వాసము, నమ్మకము మీద మా యొక్క విశ్వాసపు జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించే విధముగా మమ్ము ఆశీర్వదించమని, అదే విధముగా కేవలము పెదాలతో నిన్ను స్తుతించకుండా హృదయాంతరంగాల నుండి నీ పైన ప్రేమను కలిగి ఉంటూ దేవుని చిత్తానుసారము మా జీవితాలు మంచిగా జీవించలాగున నీ కృప, నీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసయ్య, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ కృపతో, నీ దీవెనతో నింపుతూ అయ్యా బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యానుసారము జీవించలాగున చేయమండి. కేవలము వాక్యాన్ని విని వదిలేయకుండా వాక్యానుసారం మంచి జీవితము జీవించలాగున వాక్యాన్ని ఆలకించి పాటించేటటువంటి బుద్ధిమంతుని వలె మేమందరము కూడా మంచి క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు ప్రభుని అనుసరించి జీవించలాగున దైవానుగ్రహాలు మా పైన కుమ్మరించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. God bless you all.